నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ క్యాబేజీ పకోడీ తయారు చేసే విధానం చూసేద్దాం. క్యాబేజీ అంటే ఇష్టం లేని వారు కూడా క్యాబేజీ పకోడీని ఎంతో ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా క్యాబేజీ పకోడీని తయారు చేసుకుందాము. ఇలా సన్నగా తురుముకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక క్యాబేజీలో సగం క్యాబేజీ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాము. 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర మీకు నచ్చితేనే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యాబేజీలో మసాలాలన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. క్యాబేజీకి ఎంత మంచిగా మసాలాలు పట్టిస్తే అంత బాగుంటుంది పకోడీ. కలుపుతుంటేనే క్యాబేజీలో ఉన్న చెమ్మంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను. బియ్యం పిండి లేకపోతే కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగపిండిని క్యాబేజీలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పిండిలో నీళ్లు పోసుకోకుండానే మొత్తాన్ని కలిపేసుకోవాలి. క్యాబేజీలో చెమ్మ ఉంటుంది కాబట్టి నీళ్లు అవసరం పడవు. పిండిని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా చేతికి నూనె రాసుకొని పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని ఏళ్ళ మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్న గ్యార షేప్లో చేసుకోవాలి. ఇలా గుండ్రగా చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలోకి వేసేసుకోవాలి. వీటిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగనే వేళ్ళ మీద గ్యార షేప్లో చేసుకొని వేసుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అయినా కొంచెం వాటర్ అయినా వేసి కలిపేసుకోండి. 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పకోడీ వేసినట్టు వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు. ఇలా గ్యారలాగా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కలర్లో 2 పక్కల ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న బౌల్లోకి అయినా పేపర్ ఉన్న బౌల్లోకి అయినా తీసుకోవాలి. ఇలాగనే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఎంతో ఈజీగా క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని వేడి వేడిగానే తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.